హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే టమాటా పప్పు చేస్తున్నాను. టమాటా పప్పు అందరికీ చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే నా పద్ధతిలో చేస్తున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలా చూపిస్తున్నాను ఈరోజు మీకు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ మనం ఒక గ్లాసు ఈ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుంటున్నా. ఇది మీ ఇంట్లో ఏది ఉంటే దాని కొలతతోటి మీరైతే తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నా. దీన్ని మంచిగా 2 సార్లు శుభ్రంగా కడుగుదాము. పప్పునైతే ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నా. ఇందులోకి ఇప్పుడైతే మంచిగా బాగా రెడ్గా వండిన ఒక 5 నుంచి 6 మీడియం సైజ్ టమాటాలను అయితే తీసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే ఇప్పుడు పప్పులోనైతే వేసుకుందాము. ఇలా ఒక చిన్న మీడియం సైజు ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. కట్ చేసుకున్నాడంటే ఇలా కట్ చేయొద్దు, ఇలా చుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవి మామూలుగా కారం ఉంటాయండి, అందుకని నేనైతే ఒక 4 వేసుకుంటున్నా. ఆ తర్వాత ఇందులోకి ఇందాక ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి. ముద్దపప్పుకైతే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తే చాలు. మనం ఇది టొమాటో పప్పు కాబట్టి కొంచెం ఒక గ్లాస్కి పప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి. పప్పులో మరీ కారం ఎక్కువైపోయినా బాగుండదండి, కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అండి. ఈ చింతపండులో ఇలా ఇవన్నీ తీసేసి దీన్ని శుభ్రంగా కడిగి వేసుకుందాం. ఇలా కొంచెం 2-3 రెమ్మల చింతపండు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఉడికేటప్పుడే ఇలా కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది పప్పు, అందుకనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని కాసేపు అయితే దీన్ని నాననిద్దామండి. ఇలా కాసేపు అయితే నాననిద్దాం, ఎందుకంటే పప్పు ఇట్లా కాసేపు నానిన తర్వాత వండుకొని తింటే మెత్తగా ఉడుకుతుందండి. మనము పప్పు తిన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లం లేకుండా కూడా ఉంటుంది. అందుకనే ఒక 15 నిమిషాలు ఇలానైతే నాననిద్దాము. పావు గంట అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుండి 4 విజిల్ అయితే రానిద్దాము. అప్పుడు బాగా మెత్తగా మంచిగా ఉడికిపోద్ది పప్పు. ప్రెషర్ అయితే పోయిందండి పప్పు కుక్కరు. ఇప్పుడైతే మెల్లగా క్యాప్ అయితే వేసుకుంటున్నాం. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇలా పప్పు గిద్దెతోనైతే ఇలా మెదుపుకుంటున్నా. చూడండి ఎంత మెత్తగా మంచిగా ఉడికిపోయిందో పప్పు. ఇప్పుడైతే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. నాకైతే మీకు ఇక్కడ టేస్ట్ చేసుకోవచ్చు, పప్పులో ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా.
చూడండి, పప్పు మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే పప్పు తాలింపు పెట్టుకుందామండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అవి వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఆల్రెడీ అప్పుడు పప్పులో కొంచెం పసుపు వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్గా. ఇప్పుడు ఈ తాలింపు పప్పులో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడైతే పప్పు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే వేడి వేడి టమాటో పప్పు అయితే రెడీగా అయింది.